హలో ఇప్పుడే అండి కూలీ సినిమా చూశాను. అండ్ మొన్న వార్ 2 చూశాను. మీకు వార్ 2 రివ్యూలో లాస్ట్లో చెప్పాను, కూలీ రివ్యూ చెప్తారని కమింగ్ సూన్ అని చెప్పాను. జస్ట్ ఇప్పుడు చూశాను సినిమా కూలీ. నాకేమనిపిస్తుందో చెప్తాను. నాకైతే నచ్చలేదండి. అంతమంది యాక్టర్స్ని పెట్టుకొని కూడా తన సినిమా బాధలేదు. ఇంకోటి ఏంటంటే ఈ వయసులో కూడా రజనీకాంత్ గారు యాక్టింగ్ నో వర్డ్స్. ఇంకోటి నాగార్జునని చాలామంది అన్నారు ఒక లెవెల్లో అనుకున్నాను, కానీ నాగార్జున అసలు ఎందుకు పెట్టారు కూడా తెలియదు. నెక్స్ట్ ఆమిర్ ఖాన్ గారు అసలు లాస్ట్లో ఆయన ఎందుకు వచ్చాడో, అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు డైలాగ్ చెప్పకుండా ఇంకో డైలాగ్ చెప్తుంటాడు. మెంటల్ వస్తుంది నాకైతే. ఇంకా అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, సినిమా పర్పస్ ఏంటి, రీజన్ ఏంటి, ఎందుకు నడుస్తుంది, ఆ ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి, ఆ శృతి హాసన్ ఏంటి, అది ఏంటి, అసలు అలా కూలీ ఏంటి. నేను యాక్టర్స్ని తప్పట్లేదు, స్టోరీ నడుతున్నా. ఆ స్టోరీ పర్పస్ ఏంటి, అసలు రీజన్ లేకుండా ఎందుకు ఫైట్లు, వెనకాలేమో అలేలా పోలేమా బీజిఎమ్స్ ఎందుకు, అవన్నీ నాకు అర్థం కాలేదు. స్టోరీ సినిమా అలా నడుస్తుంటుంది, కానీ ఎందుకు, రీజన్ ఏంటి. ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా అన్నారు వార్ 2 బాగుందని, కానీ వార్ 2కి ఒక రీజన్ ఉంది స్టోరీ నడుస్తుంటే. దీనికి రీజన్ లేదండి అసలు. ఎందుకు ఏంటి అసలు, సినిమా ఏంటి అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా వెళ్తుండే సినిమా ఏంటి, అసలు ఆ ఫైట్లు ఏంటి. ఒక్కదానికి ఒక పర్పస్ లేదు, ఒకదానికి కారణం లేదు, రీజన్ లేదు, ఏమీ లేదు, అలా వెళ్తుండే సినిమా అంతే. కానీ రజనీ యాక్టర్స్ అందరి యాక్టింగ్ మటుకి బాగుంది, నేను ఒప్పుకుంటాను. నాకు చాలా చాలా బాగా నచ్చింది. కానీ సినిమా స్టోరీ ఏంటి వెరీ పూర్. సో నాకైతే నచ్చలేదు. వార్ 2కి కూలీకి ఓట్స్ పెడితే కనుక నేను వార్ 2కి వేస్తాను. ఎందుకంటే కూలీ మీద 200% నాకైతే వార్ 2 నచ్చింది. మరి మిగతా ఊరి గురించి నాకు తెలియదు, కానీ నాకైతే వార్ 2 నచ్చింది. ఓకే, సో దాన్ని బట్టి మీరు కూలీకి వెళ్ళాలో వెళ్ళకూడదో మీ నిర్ణయం, మీ ఇష్టం, మీరు నిర్ణయించుకోండి. నేనైతే నన్ను అడిగితే కనుక నేను వార్ 2కి వెళ్ళమని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీ ఫోన్లోకి. ఓకేనా, అలాగే ఇంకా ముందు మంచి సినిమాకి రివ్యూ చెప్తుంటాను. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.